తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయడానికి కేటీఆర్ డ్రామాలు మొదలుపెట్టారని ప్రభుత్వ విప్ ఐలయ్య చెప్పారు. పాదయాత్ర చేస్తానంటూ కొత్త డ్రామాలు చేస్తున్నారని, దేనికోసం పాదయాత్ర చేస్తామని కేటీఆర్ ప్రశ్నించారు. ముందు కేసీఆర్ ను ఫామ్ హౌస్ నుంచి తీసుకురావాలని సూచించారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేశారని చాటింపు వేయడానికి పాదయాత్ర చేస్తావా? హరీష్ రావును ప్రతిపక్ష నాయకుడిని చేస్తారన్న భయంతోని కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేయడం కోసం పాదయాత్ర చేస్తావా అంటూ బీర్ల ఐలయ్య నిలదీశారు. తెలంగాణ ప్రజలను మరొకసారి మోసం చేయడానికి కేటీఆర్ దొంగాటకలాడుతున్నాడు. కేటీఆర్ డ్రామాలు మళ్లీ షురూ చేసిండు. తెలంగాణ ప్రజలు విస్మరించారని చెప్పి, తెలంగాణలో పాదయాత్ర చేస్తానని చెప్పి సిగ్గు లేకుండా మళ్ళొక కొత్త డ్రామాకు తరలిపోయాడు డ్రామారావు. కేటీఆర్ ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, దేనికోసం పాదయాత్ర చేస్తాను? మీ నాయన ఫామ్ హౌస్ లో వండుకున్న ముందుగా బయటికి తీసుకురా. తెలంగాణ ప్రజలకు మీరేం ఉరగబెట్టింది లేదు. 10 ఏళ్లలో ఏ ఒక్కనాడు కూడా ఏ జిల్లా గాని ఏ ఊరు కూడా తిరగని మీరు అధికారం పోయిన తర్వాత పాదయాత్రలు గుర్తొచ్చినాయి. అసలు పాదయాత్ర చేయడానికి సిగ్గుండాలి నీకు కేటీఆర్. దేనికోసం ఏ ముఖం పెట్టుకొని పాదయాత్ర చేస్తున్నావు? తెలంగాణలో ప్రజలు ప్రజాపాలన ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు, నిరుద్యోగులకు, యువకులకు, ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేసిందని చెప్పి ఊరూరా సాధింపు చేయడానికి పాదయాత్ర చేస్తావా? లేకపోతే మీ నాయన ఫామ్ హౌస్ లో పండుకుంటూ ప్రతిపక్ష హోదా నాకే కావాలని చెప్పి పాదయాత్ర చేస్తావా? హరీష్ రావును ప్రతిపక్ష నాయకుడు చేస్తారనే భయంతో మీ అయ్యతన మార్కులు పొందాలని మళ్ళొక కొత్త డ్రామా లేపిన కేటీఆర్. నీ డ్రామాలంతా తెలంగాణ ప్రజలు గమనించినారు. ఇప్పటికైనా మీ డ్రామాలు, మీ యాక్షన్లు బంద్ చేసుకొని మరి మీ నాయనతానికి పోయి ఫామ్ హౌస్లు పండుకున్న మీ నాయనతానికి పోయి ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పి మీ నాయనని బతలాడు.